దేవుని నామమున అందరికీ వందనాలు. ఈరోజు హ్మ్, ఒక స్టోరీని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. హ్మ్. అయితే ఈ రోజులలో అంటే సమాజంలో నిజంగా జరుగుతున్నవి ఏంటంటే, చాలామంది ఆత్మీయంగా బలంగా ఉన్నాము, ప్రార్థనలో మస్తు బలపడుతున్నాము, మేము క్రమం తప్పకుండా మందిరానికి పోతా ఉన్నాము, రోజు ప్రార్థన చేస్తూ ఉన్నాము అని చెప్పి ముసుగు వేసుకొని బ్రతుకుతూ ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు మనలో. ఎందుకంటే క్రియలు లేని విశ్వాసము వ్యర్థమని మనకు బైబిల్లో ఉంది. అయితే కొంతమంది అందరినీ అని అనట్లేదు, కొంతమందిని మాత్రం నేను అలా చేసే వాళ్ళ కోసం నేను మాట్లాడుతూ ఉన్నాను. అయితే మనలో చాలామందికి అత్తమామలు, తల్లిదండ్రులు, ఇంకా ముసలి ప్రాయంలో ఉన్న అత్తమామలు ఉన్నారు. అయితే వాళ్ళని ఏం చేస్తూ ఉన్నారంటే, తల్లిదండ్రులను ప్రేమగా చూసుకోవడం, అత్తమామలను హింసించడం చేస్తూ ఉన్నారు. అత్తలకు తిండి పెట్టకపోవడము, ఇష్టం వచ్చినట్టుగా దూషించడము, తిట్టడము. వాళ్ళు ముసలి ప్రాయంలో ఎటన్ని పోతారు, ఎక్కడని బ్రతుకుతారు. వాళ్ళని ఆదరించకపోవడము, వాళ్ళకి కావాల్సిన ఫుడ్ పెట్టకపోవడం, కావాల్సిన వస్త్రాలను ఇవ్వకపోవడం, కావాల్సిన కొంచెం మనకు ఏమంటారు, పడుకోవడానికి కొంచెం చోటు ఇవ్వకపోవడము, వాళ్ళు కట్టించిన ఇంట్లోనే వాళ్ళని ఉండనీయకపోవడము. మనకు అన్ని ఆస్తిపాస్తులు సంపాదించి పెట్టినా కూడా వాళ్ళకి ఉండడానికి కనీసం చోటు కూడా ఇవ్వట్లేదు. చనిపోతే కూడా వాళ్ళని దిక్కుతోచని వ్యక్తుల్లాగా రోడ్ల మీద పడేస్తూ ఉన్నారు. అయితే అట్లా చేయడం అది ఎంతవరకు కరెక్ట్, ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఎంతో కష్టపడి ఆస్తిపాస్తులు సంపాదించి ఇచ్చింది మన కోసమే. నా పిల్లలు బ్రతకాలి, నా పిల్లలు సుఖంగా ఉండాలి అని చెప్పి వాళ్ళు మన కోసము మన పిల్లల్ని మనం ఎంత ప్రేమగా చూసుకుంటున్నామో, మన పిల్లలకి ఏ అవసరత ఉన్నా మనము వెంటనే తీరుస్తూ ఉంటాము. ఇది కావాలి అని అడిగిన వెంటనే ఫస్ట్ మనం లేదని చెప్పినా కూడా తర్వాతనైనా మనం కొనిస్తూ ఉంటాం. కావలసిన ప్రతిదీ ఇస్తూ ఉంటాం. బట్టలు కానీ, తిండి కానీ, వాళ్ళకి సంబంధించిన ప్రతి ఒక్కటి మనం చూసుకుంటాం. అలాగే మరి మనల్ని కూడా మన తల్లిదండ్రులు చూసుకుంటూ ఉంటారు కదా. మన తల్లిదండ్రులను మరి మనం ఎంత ప్రేమించాలి, వాళ్ళు మనల్ని ఎలా చూసుకున్నారో ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. మన పిల్లల్ని మనం చూసుకుంటున్నప్పుడు మన తల్లిదండ్రులు కూడా మనల్ని ఇలా చూసుకుని ఉంటేనే కదా మనం ఆ స్థితిలో ఉన్నామని ఒకసారి ఆలోచన చేసుకొని కొంతమంది భార్యల మాటలు పట్టుకొని, భార్య తప్పుదోవల పట్టిస్తూ ఉంటే ఆ మాటలు పట్టుకొని వాళ్ళ తల్లిని కొట్టడము, తండ్రిని కొట్టడము, హింసించడము, దూషించడము అది కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళు పెద్ద వయసులో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఒక్కొక్కసారి కొంతమందికి ఏం మాట్లాడుతున్నారో తెలియదు. మనము అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనము మన తల్లిదండ్రులను అత్తమామలను హింసిస్తే మన తల్లిదండ్రులను మన వదినలు కూడా హింస పెడతా ఉంటారు. మనం ఏ కొలతతో అయితే కొలుస్తామో ఆ కొలతతోనే మనకి కొలవబడుతుంది కదా. కాబట్టి మనం ఎట్లా ఉంటామో మళ్ళీ మనల్ని చూసి మన పిల్లలు కూడా మనకు అదే విధంగా చేస్తూ ఉంటారు. మనము మన అత్తమామలను ఎంత ప్రేమగా చూసుకుంటామో రేపు మనకు వచ్చే కోడళ్ళు కూడా, మన కొడుకులు కూడా మనల్ని చూస్తూ ఉంటారు, మనల్ని ఆ విధంగా చూసుకుంటారు. నువ్వు అప్పుడు అట్లా చేసినావు కదా, మరి నేను కూడా ఇలానే చేస్తా అని మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి నిజంగా మళ్ళీ ప్రార్థనలు చేస్తూ ఉంటారు. ఓ దేవా నన్ను క్షమించు, ఓ దేవా నేను ఇది, నేను అది, నేను ప్రార్థనా పరురాలని, నేను గొప్పగా ప్రార్థన చేస్తా, మందిరంలో నా అంత మించిన వాళ్ళు లేరు, నాకే అన్నీ కనబడతాయి అని ఇలాంటి మాటలు చెప్తూ ఉంటారు. మరి అత్తమామల దగ్గరికి వచ్చేసరికి అయితే వాళ్ళకి నిల్వ నీడను కూడా ఇయ్యరు, బుక్కడు అన్నం కూడా పెట్టరు. మరి ఇది కరెక్టేనా? దేవుడు ఇలానే మనకు బోధిస్తూ ఉన్నాడు. మనల్ని మన హృదయం ఎందుకు మరి హెచ్చరించదు? సరే, నువ్వు నిజంగా ప్రార్థన చేసినప్పుడు నీ మనస్సాక్షి నిన్ను హెచ్చరిస్తూ ఉంటుంది, నువ్వు చేసేది తప్పు, అలా చేయకు అని. సరే, వాళ్ళు నిన్ను రెచ్చగొట్టే విధంగా మాట్లాడితే నువ్వు మౌనంతో సహించాలి, భరించాలి. దేవుడు చెప్పాడు కదా, ఒక చెంప మీద కొట్టిన వారికి రెండో చెంపను చూపించమని. ఉమ్మి వేసినా కూడా తూడ్చుకున్నాడు, సహించిండు. ఓర్పుని దేవా అని ప్రార్థన చేసుకోలేమా? అంతేగాని భర్తలకి వెక్కిచ్చి వాళ్ళను నన్ను ఇట్లా అంటదా, నన్ను ఇట్లా చేస్తుందా, మీ అమ్మ కొట్టాలి, తిట్టాలి అని ఏంటి మాటలు చెప్పడము, వాళ్ళకి ఉద్రేకాన్ని పెంచడము, పోయి వచ్చిన వాళ్ళకి అన్నీ చెప్పి తల్లి మీద లేనిపోని సాడీలు చెప్పి తల్లిదండ్రుల మీద ఇలా చేయడం కరెక్ట్ కాదు కదా. కొంతమంది నిజంగా, అందరూ కాదు, కొంతమంది ఇలా ఉంటారు. కొంతమంది మాత్రం నిజంగా వాళ్ళ అత్తలను ఎంతో ప్రేమిస్తారు, వాళ్ళకి సేవలు చేస్తారు. మతి స్థిమితం లేకుండా ఉన్న అత్తలకు సేవలు చేసే వాళ్ళని నేను చూస్తూ ఉన్నా.
అత్త ఆరోగ్యం బాగలేకపోతే నిజంగా భర్తతో పాటుగా పనిచేసే వ్యక్తులను నేను చూస్తూ ఉన్నా. ఇలాంటి వ్యక్తులను చూస్తున్నా, అలాంటి వ్యక్తులను చూస్తున్నా. నేను అందరిని అనట్లేదు. మందిరంలో అందరూ మంచివాళ్ళు అని అనుకోవాలి అని చెప్పి నటించకుండా మనం ముసుగును తీసేయాలి. దేవుడు చూస్తూ ఉంటాడు. మనం ముసుగేసుకొని ప్రవర్తించే ప్రవర్తన ప్రతిదీ దేవుడు చూస్తూ ఉంటాడు. ఎందుకంటే చర్చికి వెళ్ళగానే అమ్మో ఇక నా అంత ప్రార్థన పరులు లేరన్నట్టు నటించడము, ఇంటికి రాగానే యథావిధిగా సేమ్ ఇక అదే స్టోరీ రిపీటెడ్ అలా చేయడము చేస్తూ ఉంటారు. చర్చిలనేమో ఏం మాట రానట్టుగా కూర్చోవడము, బాగా ప్రార్థన చేసినట్టుగా నటించడం. కానీ దేవుడు చూస్తూ ఉంటాడు కదా అలా అన్నీ చేసేటివి. కాబట్టి అట్లా చేయకుండా నిజంగా ప్రార్థన చేసేవాళ్ళు మందిరంలో ఎలా ఉంటారో ఇంటి దగ్గర కూడా అలా ఉంటారు. ఇంటి దగ్గర ఎట్లుంటారో మందిరంలో కూడా అలానే ఉంటారు. కానీ మందిరంకి పోగానే అమ్మో ఏం మాటలే రానట్టుగా మౌనంగా కూర్చొని ఇక నేను ఇక లబోదిగో అనుకుంటా ప్రార్థన చేసుకొని, ఇంటికి పోతే మాత్రము ఇక ఎట్లా పడితే అట్లనే మాట్లాడడము, ఇష్టం వచ్చినట్టుగా హింసించడము, తిట్టడము, చెడ్డ మాటలు మాట్లాడడం ఇట్లా చేస్తూ ఉంటారు. కానీ దేవుడు చూస్తూ ఉంటాడు ప్రతి ఒక్కరిని. నిజంగా ఏంటిది, నువ్వు ఎట్లున్నావు, నీ స్థితి ఏంది, నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు, ఏం చేస్తున్నావు, నీ నడకేంటి, నీ చూపేంటి, ప్రతిదీ దేవుడు చూస్తూ ఉంటాడు. కాబట్టి మనము మన అత్తమామలను అయితే ఖచ్చితంగా ప్రేమగా చూసుకోవాలి. ఎందుకంటే చర్చిలో మంచిగా ఉండి విని తలూపి వచ్చి ఇంటికాడ మళ్ళీ యథావిధిగా చేయొద్దు. మనము బైబిల్లో అయితే చూసుకుంటున్నాం కదా, నిజంగా ఒక గొప్ప స్టోరీ మనకు ఉన్నది కదా. మనము రూతును మాదిరికరంగా తీసుకోవాలి. రూతును మాదిరికరంగా తీసుకొని మన జీవితంలో ముందుకెళ్ళాలి. రూతు అయితే తన భర్తను కోల్పోయినా సరే, భర్త చనిపోతాడు. భర్త చనిపోయినా కూడా తన అత్త నయోమితోనే ఉండి, నయోమితో అంటది, నయోమి నువ్వు వెళ్ళిపోయి పెళ్లి చేసుకో అని చెప్పినా కూడా వెళ్ళిపోదు. వెళ్ళిపోకుండా వాళ్ళ అత్త నయోమితోనే ఉండి, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నువ్వు పోయే చోటుకే నేను వస్తా, నువ్వు ఎక్కడైతే పాతిపెట్టబడతావు అక్కడే నేను, మరణం తప్ప మరేది మనల్ని వేరు చేయలేదని నయోమితో రూతు చెప్తుంది. ఏ కోడలైనా అంత గొప్పగా చెప్తుందా? కానీ రూతు నిజంగా చాలా దేవుని చేత ఆశీర్వదింపబడిన వ్యక్తి కాబట్టి అంత గొప్ప మాటలు చెప్పగలిగిన దేవుడు తనని అలా అత్తతో ఉన్నప్పుడు ఎంత ఆశీర్వదించాడంటే ఒక గొప్ప వంశానికే తల్లిగా చేసిండు. బోయాబు రాజుకిచ్చి వివాహం చేయడం జరిగింది. అంటే మనము ఎంత మంచిగా ఉంటామో మన జీవితంలో, మనకి మన సొంత లాభం చూసుకోకుండా ఇతరుల కోసం ఆలోచన చేస్తాము, వాళ్ళ మంచిగా ఉండాలని మనము నిజంగా ఆలోచన చేస్తాము, దేవుడు మనల్ని గొప్పగా ఆశీర్వదిస్తాడు, గొప్పగా నిలబెడతాడు. ఫస్ట్ బాధాకరం కావచ్చు, భరించలేం కావచ్చు, కానీ దేవుడు మనల్ని అయితే ఖచ్చితంగా నిలబెడతాడు. కాబట్టి రూతును మనం అందరం మాదిరికరంగా తీసుకొని ఆ విధంగా మనము సహిస్తూ మంచిగా మంచి నిర్ణయం తీసుకొని అందరికీ అత్తమామలకి సహాయం చేస్తూ, తల్లిదండ్రులను ప్రేమిస్తూ, అత్తమామను ప్రేమిస్తూ, వాళ్ళని ఆదరిస్తూ, వాళ్ళను అజ్జేయాలని ఈ వాక్యము ద్వారా దేవుడు మనల్ని మరీ బలపరచాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. ఆమేన్. ఎవరికైనా ఇబ్బంది కలిగి ఉంటే నా మాటలు గనక దయతో నన్ను క్షమించండి.